హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు సరదాగా కాసేపు. ఈరోజు మన రెసిపీ వచ్చేసి బ్రేక్ఫాస్ట్ రెసిపీ అండి. ఇన్స్టెంట్ బ్రేక్ఫాస్ట్ రెసిపీ. మార్నింగ్ టైంలో మనకు ఎలాంటి హడావుడి లేకుండా అప్పటికప్పుడు సింపుల్ అండ్ క్విక్గా చేసుకునే బ్రేక్ఫాస్ట్ రెసిపీ అండి. హెల్దీ బ్రేక్ఫాస్ట్ రెసిపీ. చాలా తక్కువ ఆయిల్ తోటి మనం ఇలాగా రెడీ చేసుకోవచ్చు. తప్పకుండా మీరు కూడా ఇలాగ ట్రై చేయండి, అందరికీ కూడా నచ్చుతుంది. ఇక మనం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం. ఇప్పుడు ముందుగా ఒక బౌల్ తీసుకుని దానిలోకి కొంచెం వాటర్ యాడ్ చేసుకొని, అలాగే దీంట్లోకి కొంచెం పసుపు, అలాగే రుచికి సరిపడా సాల్ట్, అలాగే రుచికి సరిపడా కారాన్ని కూడా వేసుకొని స్పూన్ తోటి ఒకసారి మనం మొత్తం కూడా బాగా కలిసేలాగా మిక్స్ చేసుకున్నాము. ఇలాగ మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని మనం సైడ్కి పెట్టేసుకొని ఉంచుకుందాము. ఇలాగ మనం వాటర్లో ఈ సాల్ట్, కారం కూడా యాడ్ చేసాం కదా, మనకు మంచిగా కలుస్తుందండి. సో ఇలాగ రెడీ చేసుకుని సైడ్కి పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుందాము. దానిలోకి ఇక్కడ నేను ఒక హాఫ్ కప్ వరకు కూడా ఇక్కడ ముందుగానే క్యాబేజ్ని కట్ చేసుకొని పెట్టుకున్నాను. ఈ కట్ చేసి పెట్టుకున్న క్యాబేజ్ ముక్కలు వేసుకొని, అలాగే స్లైసెస్గా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ముక్కలు, అలాగే దీంతోపాటు గ్రీన్ చిల్లీని, అలాగే కొంచెం కరివేపాకు, అలాగే కొంచెం కొత్తిమీర, దీంతోపాటు కొంచెం జీరాని కూడా యాడ్ చేశాను. సో ఇవన్నీ కూడా వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఒకసారి మొత్తం కూడా చేతితోటి బాగా కలిసేలాగా మిక్స్ చేసుకున్నాము. కొంచెం ఇలాగ గట్టిగా ప్రెస్ చేసుకుంటూ మనం మిక్స్ చేసుకున్నామండి. ఇలా చేసుకోవటం వల్ల మనం చేసే ఈ బ్రేక్ఫాస్ట్ రెసిపీ చాలా టేస్టీగా ఉంటుంది. ఇలాగ మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం రెడీ చేసి పెట్టుకున్నాం కదా, ఈ లిక్విడ్ వేసుకుందామండి. వాటర్లో పసుపు, ఉప్పు, కారం వేసుకున్నాం కదా, ఇక ఆ లిక్విడ్ వేసుకుందాము. ఇది కూడా వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం మరొకసారి బాగా కలిసేలాగా మిక్స్ చేసుకుందాము. మనకు ఇంట్లో ఎలాంటి పిండిలు అవైలబిలిటీగా లేనప్పుడు అప్పటికప్పుడు చక్కగా ఈజీగా మనం ఇలాగ బ్రేక్ఫాస్ట్ని రెడీ చేసుకోవచ్చండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఇలాగ బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లోకి ఇక్కడ నేను ఒక 2 ఎగ్స్ వరకు కూడా తీసుకుంటున్నానండి. ఇప్పుడు వీటిని వేసుకున్న తర్వాత మనం బాగా కలిసేలాగా మిక్స్ చేసుకుందాము. మీరు ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన ఛానల్లో మరిన్ని హెల్తీ రెసిపీస్ ఉన్నాయండి, వాటిని కూడా ఒకసారి చెక్ చేయండి. ఇలాగ మనం బాగా కలిసేలాగా మిక్స్ చేసుకుని సైడ్కి పెట్టేసుకుని ఉంచుకుందాము. అలాగే ఇంకో సైడు స్టవ్ ఆన్ చేసుకుని ఒక ప్యాన్ పెట్టేసి దీంట్లోకి ఇక్కడ నేను ఒక హాఫ్ క్యారెట్ వరకు కూడా ఆయిల్ యాడ్ చేస్తున్నాను. ఇలాగ ఆయిల్ వేసుకున్న తర్వాత మొత్తం కూడా స్ప్రెడ్ చేసుకొని కొంచెం హీట్ రానిద్దాము. కొంచెం హీట్ వచ్చిన తర్వాత ఇప్పుడు మనం మిక్స్ చేసి పెట్టుకున్నాం కదా, ఇది వేసుకుందామండి. ఎగ్స్, క్యాబేజ్ మిశ్రమం మనం రెడీ చేసి పెట్టుకున్నాం కదా, ఇక ఇది వేసుకొని ఒకసారి మొత్తం కూడా ఇలాగ స్ప్రెడ్ చేసుకుందాము. ఇలాగ చేసుకొని ఇప్పుడు మనం మూత పెట్టేసుకొని ఒక 5 మినిట్స్ వరకు కూడా ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో ఉంచుకొని మనం ఫ్రై చేసుకుందాము. ఇక్కడ చూస్తున్నారు కదా, మనకు రెడీ అయిపోయిందండి. ఇప్పుడు దీన్ని తీసుకొని ఒక ప్లేట్లోకి టర్న్ చేసుకుందాము. చూస్తున్నారు కదా, మనకు చక్కగా ఫ్రై అయిపోయింది. అలాగే మనం మరొక వైపు కూడా చక్కగా ఫ్రై చేసుకుందాము. ఇలాగ మనం మంచిగా 2 వైపులా కూడా ఫ్రై చేసుకోవటం వల్ల మనకి టేస్ట్ చాలా బాగుంటుందండి. ఇలాగ మనం మూత పెట్టేసుకొని మరొక 1 మినిట్ వరకు కూడా ఫ్రై చేసుకుందాము. సో మరొక 1 మినిట్ తర్వాత మనం ఇప్పుడు స్టవ్ ఆపేసుకొని ఒక ప్లేట్లోకి వేసేసుకుందాము. చూస్తున్నారు కదా, మనకు ఎంతగానో నోరూరించే బ్రేక్ఫాస్ట్ రెసిపీ రెడీ అయిపోయిందండి. చూస్తుంటేనే ఎమ్మిగా కనిపిస్తుంది కదా, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. చాలా హెల్తీగా మనం ఇలాగ బ్రేక్ఫాస్ట్ని రెడీ చేసుకోవచ్చండి, ఇన్స్టెంట్ బ్రేక్ఫాస్ట్ని. ఇలా చేసి పెట్టారంటే పిల్లలు, పెద్దలు అందరూ కూడా ఎంతగానో ఇష్టంగా తింటారు. ఇలాగ రెడీ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం దీన్ని సగానికి కట్ చేసుకుందాము. 4 పీసెస్గా కట్ చేసుకుందామండి. ఇలాగ రెడీ చేసుకొని మనం ఒకటి తీసుకున్నా చాలు, మన టమ్మీ ఫుల్ అయిపోతుంది. ఇలాగ 4 పార్ట్స్గా చేసుకుందాము. ఇక అంతేనండి, ఎంతగానో నోరూరించే మన ఇన్స్టెంట్ బ్రేక్ఫాస్ట్ రెసిపీ రెడీ అయిపోయింది. హెల్తీ బ్రేక్ఫాస్ట్ రెసిపీ.
తప్పకుండా మీరు కూడా ఇలాగ ట్రై చేయండి, అందరికీ కూడా నచ్చుతుంది. ట్రై చేసి మీకు ఎలా వచ్చింది అన్నది కామెంట్ చేయటం మాత్రం మర్చిపోమాకండి. ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.